వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. దసరా మహోత్సవాల సందర్భంగా ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పొదిలి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ దద్దాలమ్మ దేవస్థానంలో శ్రీ దద్దాలమ్మ తల్లి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దద్దాలమ్మ దేవస్థానం ఆలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు, ఆలయ పూజారి కార్తిక్ శర్మ ఓ సంయుక్త ప్రకటనలో విలేకరులకు తెలిపారు. 3వ తేదీ గురువారం బాలత్రిపుర సుందరి దేవిగాను, 4వ తేదీ శుక్రవారం గాయత్రి దేవిగాను, 5వ తేదీ శనివారం అన్నపూర్ణ దేవిగాను, 6వ తేదీ ఆదివారం లలిత త్రిపుర సుందరి దేవిగాను, 7వ తేదీ సోమవారం శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిగాను, 8వ తేదీ మంగళవారం శ్రీ మహాలక్ష్మి దేవిగాను, 9వ తేదీ బుధవారం శ్రీ సరస్వతి దేవిగాను, 10వ తేదీ గురువారం శ్రీ దుర్గాదేవిగాను, 11వ తేదీ శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దినిగాను, 12వ తేదీ శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగాను ప్రతిరోజు అలంకరణలతో పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. దసరా దేవి శరన్నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు భక్తులతో భజన కార్యక్రమం ఉంటుందని, అనంతరం వచ్చిన భక్తులకు లాటరీ పద్ధతి ద్వారా బహుమతులు అందజేస్తారని, ఉత్సవ కార్యక్రమానికి భక్తులు హాజరై ఈ శరన్నవరాత్రుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దాసయ్య నాయుడు, కార్తిక్ శర్మలు విలేకరులకు బుధవారం తెలియజేయడం జరిగింది. దర్శి భక్త మహాశైలుకి విజ్ఞప్తి. దర్శి నగర పంచాయతీలో పొదిలి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దద్దాలమ్మ తల్లి దేవస్థానం నందు ఈ నెల అక్టోబర్ నెల ఆశ్వీజ శుద్ధ పాఠ్యం అనగా 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా అమ్మవారి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కావున భక్తులు 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి శరన్నవరాత్రుల పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలానే 3వ తారీఖు మొదలుగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంతో మొదలుపెట్టుకొని ఆ విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా అమ్మవారు మన గుళ్ళో కొలువు తీరబోతున్నారు. కావున 3వ తారీఖు అమ్మవారి కలశ స్థాపన, 4వ తారీఖు నుంచి యథావిధిగా 12వ తారీఖు వరకు అమ్మవారి అవతారాలు కొలువు తీరబోతున్నాయి. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క దసరా నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరియు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 వరకు అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అలానే అమ్మవారి సంగీత ఆలాపన, తర్వాత లక్కీ డ్రాఫ్ట్ మొదలగు సంస్కృతి కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలానే ఈ యొక్క 9 నవరాత్రులు పూర్తి చేసుకొని 10వ రోజు అనగా విజయదశమి 12వ తారీఖు సాయంత్రమున 4:30-5 గంటలకు అమ్మవారు ఊరేగింపుగా దర్శి నగర పంచాయతీ పురవీధుల్లోకి రాబోతున్నారు. అమ్మవారు చిత్ర విచిత్ర వేషధారణతో, కోలాటాలతో, వాయిద్యాలతోటి అమ్మవారు ఊరేగింపుగా రాబోతున్నారు. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన గుడి విరాళాలకి అన్నింటికీ దోహదపడతారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఎవరైనా కూడా గుడికి విరాళాలు ఇవ్వదలిచినచో, ఏదైనా గుడికి సమర్పించాలంటే ఆలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు గారిని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను.